ఎకిని చూస్తున్న మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు తలపెట్టిన పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బషీర్బాగ్ చౌరస్తాల నుంచి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన నిరుద్యోగులు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రేకింగ్ న్యూస్ చూసిన మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు తలపెట్టిన పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక బషీర్బాగ్ చౌరస్తాల నుంచి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు తలపెట్టిన విద్యాశాఖ ముట్టడి కార్యాలయం ఏది ఉందో విద్యుత్తుకు దారితీసింది. అది కాస్త అసెంబ్లీ వైపు ముట్టడికి వెళ్ళిన ఈ అభ్యర్థులను కూడా ఆందోళనకారులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే వైసీపీ రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఏదైతే డిఎస్సి డిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇతర నిరుద్యోగులందరూ కలిసి విద్యాశాఖ బషీర్బాగ్ లో ఉన్న విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని చెప్పేసి ముట్టడికి వెళ్లిన ప్రయత్నంలోనే అక్కడ పెద్ద ఎత్తున డిఎస్సి అదేవిధంగా డిఎడ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. వందలాదిగా అభ్యర్థులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ముట్టడించి లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులను అడ్డుకోవడం జరిగింది. పోలీసులను అడ్డుకోవడంతోనే వెంటనే వాళ్ళు అట్టుగా ఉన్న అసెంబ్లీ వైపుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ పోలీసులకు అదేవిధంగా ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది, తోపులాటలు చేసుకోవడం జరిగింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అయితే దాదాపు గంట సమయం తర్వాత ట్రాఫిక్ ని మళ్ళీ క్లియర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ఆందోళన ప్రధానంగా చూసుకుంటే కనుక మెగా డిఎస్పీని నిర్వహించాలి అన్న డిమాండ్ తోని ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే కొన్ని ఉపాధ్యాయ పోస్టులను ప్రకటించడం జరిగింది. 5,000 చిల్లర ఉపాధ్యాయ పోస్టులను ప్రకటించడం జరిగింది. అది కూడా విద్యాశాఖ దాని మీద సరైన పరిశీలన జరిగిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పింది. అంటే దానికి ఇప్పటికీ కూడా క్లియరెన్స్ లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేవలం తాత్కాలికంగా ఒక 5,000 టీచర్ పోస్టులను ప్రకటించి మిగతా టీచర్ పోస్టులను ప్రకటించకుండా తాత్సారం చేస్తుంది అని చెప్పేసి కూడా ఎంపీ ఆర్ కృష్ణ ఆరోపించడం జరిగింది. మెగా డిఎస్సి నిర్వహించాలి, మొత్తం రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో టీచర్ పోస్టులు అవన్నిటి కూడా ఒకేసారి ఫిల్ చేయాలన్న డిమాండ్ తోని ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్రిక్తలన్నీ కూడా దారి తీయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఈ ఎన్నికల లోపు మొత్తం కూడా డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి, లేకపోతే తదుపరి కార్యాచరణ మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా ఆర్ కృష్ణ హెచ్చరించడం జరిగింది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 22,000 ఉపాధ్యాయ సంఘాలు చెప్పే 20,000. ముఖ్యమంత్రి గారు 14,000 భర్తీ చేసిన చెప్పారు. ఇంత వేల సంఖ్యలో వీళ్ళు 5,000, 6,000 లేదు.
25,000 టీచర్స్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది మెగా డిఎస్సి కాలేదు. 7 లక్షల మంది పాస్ అయ్యి రోడ్ల మీద ఉంటుంటే ఇంకొక వైపు పేద వర్గాలు చదివే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ టీచర్ లేకపోతే ఎట్లుంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సి ఇప్పటికే రాష్ట్రంగా పెద్ద అగ్గాయి మండుతున్నారు. ఎక్కడికెక్కడ ధర్నా చేస్తూ కాన్ఫరెన్స్